పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. అన్న చిరంజీవికి తన విజయాన్ని అంకితం చేసిన పవన్ కళ్యాణ్ ఆయన కాళ్ళపై పడ్డాడు. ఈ ఎమోషనల్ మూమెంట్ చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పవన్ పక్కనే ఉండటంతో విజయోత్సవ సంబరాలు కూడా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్ళకు నమస్కరిస్తే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాళ్ళకు నమస్కరించాడు. ఈ ఎమోషనల్ మూమెంట్ తో పాటు పవన్ రామ్ చరణ్లకు సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు తీసుకున్నాడంట. వడ్డీ కూడా ఇస్తానని చరణ్ నుంచి చాలా సార్లు డబ్బులు తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకున్నది ఇప్పుడు కాదు, ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లోనే. చరణ్ అప్పట్లో ఇండస్ట్రీకి కూడా రాలేదు. మెగా ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా ఉన్న కాలంలో ఒకే ఇంట్లో ఉంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారు. అప్పుడు పాకెట్ మనీ కోసం చాలా గొడవలు పడేవారు. చిరంజీవి ఇచ్చిన పాకెట్ మనీ అయిపోగానే చరణ్ కి చిరు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి పవన్ అడిగేవాడు. పవన్ కొన్ని కథలు చెప్పి వడ్డీ తర్వాత ఇస్తానని చరణ్ నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. పవర్ స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత రామ్ చరణ్ మధ్య టైం పాస్ కావాలని చిన్న చిన్న గొడవలు కూడా పెట్టేవాడట. బ్యాచిలర్ గా ఉన్న రోజుల్లోనే మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం ఉండేదట. విడివిడిగా ఉంటున్న ప్రతి సందర్భాన్ని మెగాస్టార్ ఇంట్లోనే జరుపుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఎన్నో కష్టాలు, మాటలు, అవమానాలు ఎదుర్కొని పొలిటికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు పవర్ స్టార్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. కీలక శాఖలను కూడా పవన్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.